బొజ్జగనిపయ్య దగ్గరికి వెళ్ళి, నేను ఇలా మహాభారతం రాయాలనుకుంటున్నాను, దీన్ని నువ్వు రాసి పెడతావా నేను చెప్తుంటే అని అడుగుతాడు. మామూలుగా అందరిలా ఓకే చెప్తే బొజ్జగనిపయ్య కాడు కదా. సో వెంటనే ఏమంటాడు, సరే నువ్వు చెప్పు, నేను రాస్తా, కానీ నువ్వు చెప్పడం మధ్యలో ఆపేసావనుకో నువ్వు ఓడిపోయినట్టు, నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాను అంటాడు. మరి వ్యాసుడేం తక్కువవాడు కాదు కదా. వెంటనే వ్యాసుడు అంటారు, సరే నువ్వు రాయి, కానీ నువ్వు ఏం రాసినా అది అర్థం చేసుకుని రాయాలి అంటారు. సరే అని అంటారు. ఇద్దరు పంతం పట్టుకొని కూర్చుంటారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. అకస్మాత్తుగా ఒకరోజు ఆ గంటం కాస్త విరిగిపోయింది. ఇప్పుడు ఏమైంది, తన దగ్గర గంటం లేదు. అప్పుడు ఖచ్చితంగా వినాయకుడు ఆపేయాల్సి వస్తుంది. ఏం చేయాలి అనుకుంటాడు, కానీ ఒక్క క్షణంలో ఆలోచించి వెంటనే తనకున్నటువంటి 2 దంతాల్లో ఒక దంతాన్ని తీసేసి దాన్ని షార్ప్ చేసేసి రాయడం మొదలు పెట్టేస్తాడు. అంటే ఎక్కడా ఆపకుండా